వెల్కమ్ బ్యాక్ వచ్చిన క్రేజీ కళ్యాణ్ బ్లాగ్స్. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఆలస్యం కావడం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అమ్మమ్మ తాతయ్యలతో జ్ఞాపకాలు. లైఫ్లో మనం అస్సలు మర్చిపోలేని వాటిలో అమ్మమ్మ, నాన్న, అమ్మ, తాతయ్యలతో స్పెండ్ చేసిన మూమెంట్స్ కూడా ఒకటి కదా. చిన్నప్పుడు సెలవులు వచ్చినాయంటే మనం వెళ్ళేది అక్కడికి కదా. వాళ్ళకే ఓపిక ఉండదు వాళ్ళ పనులు వాళ్ళకి చేసుకోవడానికి, కానీ మనం చూసేసరికి వాళ్ళకి ఎక్కలేని ఉత్సాహం వచ్చేసింది. ఓపిక లేకపోయినా మనకి ఇష్టమని మన కోసం తాతయ్య బయటకు వెళ్ళి తీసుకొచ్చే మామిడి పళ్ళు, తాటి ముంజలు. అంటే మనం సమ్మర్లోనే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం కాబట్టి సమ్మర్లోనే ఈ ఫ్రూట్స్ దొరుకుతాయి కాబట్టి మనకు అవే ఫ్రూట్స్ ఇష్టం కదా. సీజనల్ ఫ్రూట్స్ మామిడి పళ్ళు, తాటి ముంజలే కదా సమ్మర్లో దొరికాయి కాబట్టి వాటిని మనకి ఇష్టమని మన కోసం మన తాతయ్య తీసుకొచ్చేవాడే. ఇంకో పక్క నడుము నొప్పి ఉన్నా అవేమి పట్టించుకోకుండా మనకి ఇష్టమని మన కోసం చేసి పెట్టే అమ్మమ్మ చేసి పెట్టే బోల్డన్ని పిండి వంటలు. ఇంకో పక్క మనం చేసే అల్లరికి మన అమ్మమ్మ మనల్ని కొట్టడానికి వచ్చినప్పుడు మనల్ని వెనక్కిసుకొచ్చే అమ్మమ్మ. ఏరా నువ్వు మనకు తక్కువనా ఏంటి చిన్నప్పుడు అంటూ మన నాన్న చిన్నప్పుడు చేసిన కోతి పనులన్నిటి గురించి చెప్పే తాతయ్య. ఒక పక్క కాళ్ళ నొప్పులు ఉన్నా సరే అవేమి పట్టించుకోకుండా మనల్ని వాళ్ళ ఒళ్ళో పడుకోబెట్టుకొని అమ్మమ్మ చెప్పే చందమామ కథ. రాత్రి నిద్రపోయేటప్పుడు డాబా మీదకి వెళ్ళి తాతయ్య గుండెల మీద పడుకునేటప్పుడు తాతయ్య చెప్తే మనం వినే దయ్యాల కథలు. ఇలా ఎన్నో ఉన్నాయి, చాలా ఉన్నాయి, మర్చిపోలేం కదా వీటన్నిటిని. ఇంకా మన ఇంటికి మనం తిరిగి వెళ్ళిపోయేటప్పుడు మన అమ్మకు తెలియకుండా మనకి ఇచ్చిన 100 రూపాయలు ఇక మన చేతుల్ని పట్టుకొని జాగ్రత్త నాన్న, అల్లరి చేయకు, బాగా చదువుకో, అమ్మని ఇబ్బంది పెట్టకు అంటూ మన చేతుల్ని వాళ్ళ చేతిలోకి తీసుకున్నప్పుడు ఆ ముడతలు పట్టిన వాళ్ళ చేతుల స్పర్శ లైఫ్లో అసలు మర్చిపోలేము. ఇలా వాళ్ళు లేని లైఫ్ని ఉంచుకోవడం చాలా కష్టం. ఎన్నో జ్ఞాపకాలు వాళ్ళతో మనకున్నాయి. ఇలా వెనక్కి తిరిగి చూసుకుంటే వాళ్ళు గుర్తొచ్చిన క్షణం గుండె బాధతో బరివెక్కిపోవడం ఖాయం. ఏమంటారు? మీకు కూడా ఇలాంటి జ్ఞాపకాలు ఏమి ఉన్నాయా? మీకు కూడా ఇలాంటి జ్ఞాపకాలు ఉన్నాయి నా కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. మీకు వీడియో తప్పకుండా నచ్చుతుందా అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి. ఓకే అండి, ఉంటాండి, బాయ్, సీ నెక్స్ట్ వీడియో.